టీపీసీసీ మహిళా చీఫ్ పార్టీ లైన్ను అతిక్రమించారా? ఇన్నాళ్లు పదవి కోసం ఎదురు చూసిన ఆమె ఏకంగా గాంధీ భవన్ మెట్లెక్కి మెరుపు ధర్నాకు దిగడంపై హైకమాండ్ సీరియస్ అయిందా? ఇప్పటికే పదవుల పంపకాలను పార్టీ సమావేశంలో చర్చించాలని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. అయినా సునీతారావు పట్టించుకోవడం లేదా? అంతేకాదు త్వరలోనే తనకు దక్కాల్సిన పదవిని ఆమె పోగొట్టుకున్నారనే టాక్ వినిపిస్తోందా? తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పంపకాల వ్యవహారం 2 అడుగుల ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతుంది. కొద్ది నెలలుగా మంత్రి పదవుల వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. 6 మంత్రి పదవులు భర్తీ చేసేందుకు హైకమాండ్ డిసైడ్ అయినా నేతల మధ్య ఐక్యత లేకపోవడంతో పదవుల పంపకాలను హైకమాండ్ పక్కన పెట్టేసింది. దాంతో విసిగిపోయిన నేతలు మంత్రి పదవి వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా లైట్ తీసుకునే దాకా పరిస్థితి వచ్చింది. కానీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్ సునీతారావు మాత్రం పదవి కోసం ఏకంగా గాంధీ భవన్ మెట్లెక్కారు. ఏకంగా టీపీసీసీ చీఫ్ ఆఫీసు ముందు మహిళా లీడర్లతో ఆందోళనకు దిగారు. మహిళలకు పదవులు ఇవ్వాలని తన అనుచరులతో కలిసి నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే సీటు ఇచ్చినా అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని వాపోయారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో పదవి దక్కడం లేదని చాలా మంది లీడర్లు గుస్సా మీద ఉన్నారు. పార్టీలో కొత్తగా వచ్చిన నేతలకు పదవులు దక్కుతున్నాయి. కానీ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసిన నేతలను విస్మరించారనే టాక్ ఉంది. అయితే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చాక నేతలు కొంత సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా పదవుల విషయంలో కాస్త ఓపిక అవసరమని నేతలకు సూచించారు. పార్టీలో ఓపిక ఉన్న నేతలకు పదవులు దక్కుతాయని చెప్పారు. ఇందుకు ఉదాహరణగా అద్దంకి దయాకర్ను చూపించారు. పార్టీ సీటు దక్కలేదు, అయినా చాలా ఓపికతో ఆయన ఉండడంతో ఎమ్మెల్సీ దక్కిందని చెప్పుకొచ్చారు. అయితే సీఎం సూచన తర్వాత పదవుల విషయంలో తొందర ఎందుకు అన్న భావనలో కొందరు నేతలు ఉన్నారు. ఇచ్చినప్పుడే తీసుకుందాం అని కొంత సంయమనం పాటిస్తున్నారు. ఈలోపే సునీతారావు ధర్నాతో కాంగ్రెస్ పార్టీలో మరోసారి పదవుల పంచాయతీ రచ్చకెక్కింది. అయితే సునీతారావును టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్లో కూల్ చేసే ప్రయత్నం చేసినా ఆమె వెనక్కి తగ్గలేదు. అంతేకాదు పోస్టుల పంపకాల విషయంలో సునీతారావు బాంబు పేల్చారు. ఇప్పటి వరకు ప్రకటించిన నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇతర పోస్టులు కావచ్చు, కొన్ని వర్గాలకే దక్కుతున్నాయని సునీతారావు ఆరోపించారు. దాదాపు 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేస్తున్నా తమకు నామినేటెడ్ పోస్టులు దక్కడం లేదన్నారు. కానీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బంధువులకు, చెల్లెళ్లకు, మరదలకు పదవులు ఇప్పించుకుంటున్నారంటూ విమర్శించారు. ఇప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ 2 పదవుల్లో ఉన్నారు, తమకు మాత్రం పదవులు ఇవ్వరంటూ మండిపడ్డారు. ఈరోజు మేము కనుక్కోవాల్సిన అవసరం పడుతుంది. గతంలో మేము పట్టించుకునే వాళ్ళం కాదు, కానీ ఈరోజు ఇప్పుడు ఒక కవితకు రాలే, ఒక ధనలక్ష్మికి రాలే, లేకపోతే ఒక అమృతకు రాలే అంటే ఎవరు వీళ్ళు అని చెప్పి చూసినాం. నేను ఆ చేంబర్కి వచ్చినాక ఇది వచ్చింది, మా అన్నలో ఒక్కరికి కూడా ఒక పేరు కూడా లేదు అని అంటే, అరే మహేశ్వర మరదలకి అక్కడ మెంబర్ ఇచ్చిండా అని అన్నారు. నీ మరదల అన్న అంటే అవును, చైర్మన్ కావాల్సింది మెంబర్ అయింది రేవంత్ అని వేసిండా అని అన్నారు. అప్పటిదాకా కూడా వారు మరదలని మాకు తెలియదు. వారు కూడా మహిళ, మేము స్వాగతిస్తాం. ప్రతి మహిళకి పెద్దపీట వేయాలి. చాలా కమిషన్లు ఉన్నాయి, చాలా కార్పొరేషన్లు ఉన్నాయి, చాలా మెంబర్లు ఉన్నాయి, ఇవ్వమని చెప్పి కోరుతున్నా. దాంట్లో మాకు అసంతృప్తి ఉంది, కానీ వారి మీద మాకేం వివక్ష ఉంటుంది? ఉండదు. కాకపోతే వారు న్యాయం చేయబోయి అన్యాయం చేస్తున్నారు. మా 8-9 సార్లు ఇవ్వాలి నా తమ్ముడు మేము లిస్టు. ఎందుకు ఇవ్వాలి? మీకు తెలియదా? సునీతారావు తెలియదా? కవిత తెలియదా? లేకపోతే రూప తెలియదా? లేకపోతే పద్మ తెలియదా? పని చేసి 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 బొక్కలు అరిగిపోయింది. ఇంకెన్ని రోజులు పని చేయాలి? ఇప్పటికి కూడా పార్టీ జెండా మోసుకొని తిరగాల మేము. మొత్తం మీద త్వరలోనే మహిళా కోటాలో సునీతారావుకు నామినేటెడ్ పోస్టు దక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో మెరుపు ధర్నాతో నోటికాడ కూడును ఆమె కాలదన్నుకున్నారనే టాక్ వినిపిస్తుంది. అయినా ఇప్పటికిప్పుడు పదవి కావాలంటూ పట్టుబట్టడం ఏంటని
సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యాలయంలో నిరసనలకు దిగితే పదవులు వస్తాయంటూ మరికొందరు నేతలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. అయితే గాంధీ భవన్ లో ధర్నా చేయడంపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమెకు షోకస్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగితే మాత్రం వచ్చే పదవిని పోగొట్టుకున్నట్టేనని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.